గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల వెనకాల బీఆర్ఎస్ హస్తం ఉందని నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ మంత్రులకు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. మంత్రి సీతక్క, కొండా సురేఖలు సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డికి తనతో మాట్లాడే దమ్ము లేక మంత్రులతో మాట్లాడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తు కోసం తాము జైలుకెళ్లడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు ప్రవీణ్ కుమార్. కేటీఆర్ గారిని నన్ను ఎదుర్కొనే దమ్ము లేక మతిస్థిమితం లేని మంత్రులను మరి మీడియా ముందర పెట్టి మాట్లాడిస్తున్నారు. ఏమాత్రం సంస్కృతి, సంస్కారం, సభ్యత, మానవత్వం లేకుండా మాట్లాడే వ్యక్తి ఇవాళ ఒక ప్రవీణ్ కుమార్ మీద మరి మాట్లాడుతుందంటే ఆమెను చీదరించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు. గిరిజన బిడ్డలు, మారుమూల అడవి ప్రాంతాలు చదువుకుంటున్న బిడ్డలు హాస్పిటల్లో పడి చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే ఏనాడు రాని సీతక్క గారు ఇవాళ నా మీద మాట్లాడుతున్నారంటే ఆమెకు ఈ వర్గాల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నదో ఆమె మూలాలు మర్చిపోయిందని నేను అనుకుంటున్నా. అన్ఫార్చునేట్, ఆమె మూలాలు మర్చిపోయి రేవంత్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టే చదువుతూ ఉన్నది. మేము అడిగింది ఏంటంటే కేటీఆర్ గారు గురుకుల బాట పెట్టింది ఎందుకోసం? ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కోసం కాదు. పిట్టలాగా రాలిపోతున్న పసిబిడ్డల ప్రాణాలు రక్షించడం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం ఆరాటపడుతున్నామంటే అది కుట్రనే అయితే మేము కుట్రదారులమే. మరి కుట్రలు చేసిన వాళ్ళని జైలు వేస్తారు, మమ్మల్ని కూడా చేయలేమండి. పిల్లల కోసం జైలుకు పోవడానికి కూడా సిద్ధమే. నేను పిల్లలను డాక్టర్లను చేయడమే నేరం అయితే నన్ను జైలుకు పంపి, రైట్? నేను ఐఐటీలకు పంపించడం నేరం అయితే జైలుకు పంపి, ఆ పిల్లలను మరి ఫైటర్ జెట్ పైలట్లను చేసినాం 4 మంది పిల్లలను కేసీఆర్ గారు ఆలోచనల మేరకు. అదే నేరం అయితే నన్ను జైలుకు పంపి నన్ను జైల్లో పంపి నేను ఉంటాను. నా గురి శిక్ష, ఐ డోంట్ మైండ్.